శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మకర రాశి వారికి ఆగస్టు 2026 మాసం శక్తి, ధైర్యం, ఆర్థిక అవకాశాలతో కూడుకున్న నెలగా మనకు కనిపిస్తోందండి. ముఖ్యంగా ఆగస్టు 3 నుండి 18 వరకు పెట్టుబడులు, డబ్బు విషయాల్లో ఏదైనా మంచి అవకాశాలు రావచ్చు. శత్రువుల మీద గెలిచే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే వివాహం, భాగస్వామ్యాల్లో కూడా శుభ సూచనలు కనపడుతూ ఉన్నాయండి. కానీ మాటలలో కఠినత్వం, ఆలస్యం చేసే అలవాటు, అలాగే ఆగస్టు 12 మరియు ఆగస్టు 28 తేదీలలో జరిగే గ్రహణ సమయాలలో తీసుకునే నిర్ణయాలు సమస్యలకు దారితీసే అవకాశం కనబడుతూ ఉంది. పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు, పరిహారాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మకరానికి అధిపతి శని, మకరంలో ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే గోచార ఫలితాలు వర్తిస్తాయి. ఈ ఫలితాలు ప్రధానంగా మీ యొక్క చంద్రరాశి ఆధారంగా చెప్పబడుతూ ఉన్నాయి. మీ వ్యక్తిగత జాతకంలోని లగ్నం, దశ, భుక్తులు, జన్మ నక్షత్రం, గ్రహబలం ఆధారంగా ఫలితాలు కాస్త మారవచ్చండి. కాబట్టి మనం చెప్పబోయేటన్ని కూడా గోచార ఫలితాలు. ఒకసారి మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకున్న తర్వాత రాశి చక్రం మీద గోచార గ్రహాలను వేసుకుని చూస్తే మీకు అర్థమవుతుందండి. రైట్. గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే ఈ మాసంలో శని మీకు 3వ స్థానంలో మీన రాశిలో రేవతి నక్షత్రంలో వక్రగతిలో ఉన్నారు. వారు శని మీ యొక్క రాశాధిపతి, మకరానికి అధిపతి శని. కాబట్టి ఈయన మీలో క్రమశిక్షణ, కృషిని పెంచుతారు, హార్డ్ వర్క్ నేచర్ పెంచుతారు. పాత పనులను మళ్ళీ ప్రారంభించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ వక్రగతి చెందారు కాబట్టి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని చూపిస్తుంది కూడా. ఆగస్టు 2న కుజుడు 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు, మిథునంలోకి. మకరం నుంచి మిథునం 6వ స్థానం అవుతుందండి. ఇది శత్రు హంతక యోగాన్ని సృష్టిస్తుంది. అంటే మీరు పోటీదారులను ఎదుర్కొని ధైర్యం పొందుతారు. కోర్టు కేసులు అయితేనేమి, పోటీ పరీక్షల్లో అయితేనేమి, ఎవరికైనా సరే వారి సబ్జెక్ట్ అనుసరించి అనుకూలత ఉంటుందండి. గురు మరియు బుధ వీరిద్దరు కూడా 7వ భావంలో ఉంటారు. అంటే బుధుడు 5వ తారీఖు వరకే ఉంటారు అనుకోండి. దానివల్ల ఏంటంటే వ్యాపారము, భాగస్వామ్యాలు, వివాహానికి సంబంధించిన విషయంలో కాస్త పాజిటివ్గా ఉంటుంది. గురువు అధిచారి స్థితిలో ఉండటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనిపించవచ్చు, కానీ జాగ్రత్త అవసరం అండి. శుక్రుడు 9వ స్థానంలో అంటే కన్యా రాశిలో బలహీన స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు చేసుకోబోయే నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఏదేమైనా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది అక్కడ. దీనివల్ల ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు, విదేశీ అవకాశాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఆగస్టు 17 తర్వాత రవి గ్రహం 8వ స్థానంలోకి వెళ్ళి కేతుతో కలుస్తారు కదా, స్వస్థానంలో సింహరాశిలోకి వస్తుంది. ఇది పితృ సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరాన్ని చూపిస్తూ ఉందండి. కానీ వారసత్వపు ఆస్తి విషయాల్లో మాత్రం కాస్త పురోగతి ఉండే అవకాశం ఉంది. రాహు మీకు 2వ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మాటలలో కఠినత్వము, కుటుంబ సంబంధాలను కాస్త ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. ఆగస్టు 2న కుజుడు 6వ స్థానంలోకి వస్తారని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆగస్టు 12న సూర్యగ్రహణం జరగబోతుంది. చంద్రగ్రహణం మీకు 2వ స్థానంలో కుంభంలో ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదేమైనా ఈ గ్రహణాల సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కాస్త జాగ్రత్త అవసరం అండి. ఆగస్టు 20 తర్వాత ఒంటరితనం అనిపించవచ్చు, కాస్త లోన్లీ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ సమయాన్ని మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవటం మంచిది. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. అలాంటి సమయాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోండి. మనం ఎక్కువగా గతం గురించి బాగా ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. గతంలోని అనుభవాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి, కానీ ఎంతసేపు జరిగినప్పుడు వాటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే వీ కెనాట్ మూవ్ అహెడ్ అండి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ విద్యార్థులకి ఈ మాసంలో మంచి ఫోకస్ ఉంటుంది. మకర రాశి విద్యార్థులకి ప్రత్యేకంగా ఆగస్టు చివరి రోజుల్లో చదువులో పురోగతి ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఒత్తిడి పెరిగితే చిన్న చిన్న గ్యాప్స్ తీసుకోవడం అవసరం. అవసరమైతే పోమోడోరో టెక్నిక్ వాడండి. ఒక 60 minutes ఫోకస్డ్గా చదివితే 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చుకోవచ్చు, రిలాక్స్ అయింది. ఇట్లా చేస్తే బాగుంటుందండి. ఉద్యోగస్తుల విషయంలో ఏంటంటే ఈ నెలలో మీ కృషికి ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఆగస్టు 8 నుండి 10 మధ్యన మీ యొక్క ప్రతిభను, మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 25 నుంచి 25, ఆగస్టు నుండి 28 మధ్య కాలంలో మీ యొక్క ఆఫీస్లో పని ఒత్తిడి పెరగవచ్చు. ఆలస్యం చేయడం వల్ల మంచి మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పనులను వెంటనే పూర్తి చేయడం మంచిదండి. కొంతమందికి ఉద్యోగ మార్పులు అనుకూలంగా కూడా మారవచ్చు. మరి వ్యాపారం, స్వయం ఉపాధి గురించి మాట్లాడితే వ్యాపారస్తులకి ఆగస్టు 3 నుండి 18 వరకు మంచి పీరియడ్ అండి. రియల్ ఎస్టేటు, ఆటోమొబైల్ రంగాల్లో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మంచి సహకారం ఉంటుంది. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాతనే డెసిషన్స్ తీసుకోవాలి. ధనం, పొదుపు మరియు పెట్టుబడుల గురించి మాట్లాడితే ఈ మాసంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. రాహు ప్రభావం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన పెట్టుబడులు మంచివి,
ఇక్కడ ట్రేడింగ్ ఇలాంటి మంచిది కాదండి. బికాజ్ ఇక్కడ మీకు 5వ అధిపతి శుక్రుడు 9లో ఉండి బలహీనంగా ఉన్నారు కాబట్టి బెటర్ టు గో ఫర్ లాంగ్ టర్మ్ అండి. అప్పు తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అవసరమైతే సెబీ రిజిస్టర్డ్ నిపుణులు సంబంధించడం మంచిది. డే ట్రేడింగ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. మరి ఆస్తి కొనుగోలు అమ్మకానికి అనుకూల సమయం ఇది. పూర్తిగా పత్రాలు పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళాలండి. కాస్త విదేశీ అవకాశాలు కూడా అనుకూలంగా మారవచ్చు. ప్రాపర్టీ విషయంలో చతుర్థాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి లోన్ ద్వారా మీరు ప్రాపర్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా కాస్త ఫలప్రదంగానే కనపడుతూ ఉన్నాయి. మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో మొదటి వారంలో కూడా కొంత పాజిటివ్ సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి. పాత సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. కానీ మాటలలో కఠినత్వం తగ్గించాలి. ఇది సంబంధాలను ప్రభావితం చేయవచ్చండి. మరి స్త్రీల విషయంలో కుటుంబంలో ఆనందం ఉంటుంది, కానీ చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. బికాజ్ చతుర్థాధిపతి కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి. సో ఈ యొక్క మహిళలు ఏంటంటే పని కుటుంబం మధ్య పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సంతాన విషయంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ అయితే వినే అవకాశం కూడా ఉంది. హెల్త్ విషయంలో ఏంటంటే సాధారణంగానే ఉంటుంది ఆరోగ్యము, కానీ ఆగస్టు 25-28 మధ్య కొంత జాగ్రత్త అవసరం. మీరు తీసుకునే ఆహారము నిద్ర మీద కూడా శ్రద్ధ పెట్టాలండి. ఆరోగ్యం అంటే ఉంటే కదండి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, శారీరక మానసిక ఆరోగ్యం. వీక్లీ కనుక ఫలితాలు కనుక చూసుకుంటే మొదటి వారం ముఖ్యంగా 1 నుండి 4 ఈ మధ్యన ఏంటంటే పని, ప్రేమ, ప్రయాణాల్లో ఈ విషయాల్లో కాస్త ఆనందం ఉంటుంది. రెండో వారం 5 నుంచి 10 మధ్యలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది, కానీ జాగ్రత్త అవసరం. మూడో వారంలో 11 నుంచి 17 మధ్యన కుటుంబ సంతోషం ఉంటుంది, ఫ్యామిలీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుందండి. 4వ వారం ముఖ్యంగా 18 నుంచి 24 వరకు చూస్తే కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఆలస్యాలు అవుతూ ఉంటాయి పనులలో, కొంచెం ఓపికతో ఉండాలి. చివరి భాగం 25 నుంచి 31 మధ్యలో ఒత్తిడి తర్వాత మళ్ళీ అనుకూలత ఉంటుంది. పాజిటివ్ డేస్ 1 నుంచి 4, 5 నుంచి 7, 11 నుంచి 14, 15 నుంచి 17, 22 నుంచి 24, 29 నుంచి 31 తేదీలు బాగుంటాయి. 8 నుంచి 10, 18 నుంచి 21, 25 నుంచి 28 ఈ తేదీలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 12న సూర్యగ్రహణం ఉంది కదా, సో మరుసటి రోజున మీరు ఏదైనా గోధుమలు దానం చేయటం దక్షిణతో కూడుకొని, 25 తారీఖున చంద్రగ్రహణం రోజున 2 కిలోల బియ్యము, కొబ్బరికాయ, పాలు ఇలాంటివి బ్రాహ్మణుడికి గుళ్ళు దానం చేయొచ్చు, లేదంటే పేదలకైనా అన్నదానం చేయొచ్చు. ఇది మంచిదండి. పక్షులకు ఆహారం కూడా వేయండి, పెద్దలను గౌరవించండి. దీస్ ఆర్ ఆల్ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ రెమెడీస్ అండి. నల్ల చీమలకు బియ్యం పిండి కానీ చక్కెర కూడా వేయొచ్చండి. ఆగస్టు 3 నుంచి 18 వరకు ఆర్థిక మరియు పెట్టుబడి సంబంధమైన విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయండి. కాకపోతే మాటలలో కఠినత్వం, ఆలస్యం అనేది తగ్గించండి. టైం సెన్స్ అనేది ఉండాలి. క్రమశిక్షణతో పనిచేయడము, అదేవిధంగా సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మరింత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అసలు మకరం అంటేనే అధిపతి శని అంటే హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి. కొంతమంది ఉంటారు పనులు ఆరంభ సురత్వం అంటూ ఉంటారు కదా, మొదట్లో ఒక వారం బాగా చేస్తారండి, వెంటనే ఫలితాలు మాటి వెనక్కి చూసుకుంటూ ఉంటారు. ఇట్ టేక్స్ టైం, ఇది ఒక ప్రాసెస్ ఇది. కాబట్టి ఒక గోల్ పెట్టుకోవటం, 1 month గోలా, 3 months గోలా, 6 months గోలా అలా పెట్టుకుని కనుక మనం పని చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు విన్ అండి. ఎప్పుడు చాలా మంది రిజల్ట్ చూస్తూ ఉంటారు, సక్సెస్ చూస్తూ ఉంటారు, కానీ ఈ ప్రాసెస్లో అప్డేట్ అవ్వడం, అప్స్కిల్ చేసుకోవడం, కొత్త నేర్చుకుంటూ కనుక ముందుకు వెళ్తూ ఉంటే ఎంత టెక్నాలజీ వచ్చినా మీరు ముందు భాగంలో ఉండగలుగుతారని, అది ఇంక్లూడింగ్ మీ ఎవరైనా సరే. సో మనం కనుక చూస్తే నోకియా ఫోన్ ఇస్ ద బెస్ట్ ఫోన్. కీప్యాడ్ ఉండేది, అప్పుడు ఛార్జింగ్ బాగుండేది, స్టబ్బన్గా స్ట్రాంగ్గా ఉండేది. కానీ తర్వాత ఏమైంది? సో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీని వాడుకోలేదు, అప్డేట్ అవ్వలేదు, కాబట్టి ఏంటంటే మరుగున పడిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. సో కాబట్టి కాలానికి తగినట్టుగా మనం కూడా మారుతూ ఉండాలి. దెన్ ఓన్లీ వీ విల్ గో విన్, వీఆర్ గోయింగ్ టు విన్ అండి. అదర్వైజ్ మనం రేస్లో వెనుకబడిపోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.